హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెషిన్ ఫ్రెండ్స్. ఈరోజు సరికొత్త వీడియోతో వచ్చేసాం. సో ఏంటంటే ఆల్రెడీగా మనం ఈ బిల్డింగ్ లో 4 వీడియోలు అయితే చేయడం జరిగింది. ఏంటంటే మనకి వాల్ కమోడ్ పైప్ లైన్ ఎలా వేసుకోవాలి అనే వీడియో చేయడం జరిగింది. అలాగే అవుట్ లైన్లు ఎలా చేసుకోవాలనే వీడియో చేయడం జరిగింది. అలాగే మనకి ఈ ఫ్లష్ ట్యాంక్ కన్సీల్ ఫ్లష్ ట్యాంక్ ఫ్రేమ్ ఈ సెట్టింగ్ అంతా ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే మనకి GP2 హోల్స్ ప్యాకింగ్ అనేది వీడియో చేయడం కూడా జరిగింది. సో ఈ బిల్డింగ్ లో వచ్చి ఇది 5వ వీడియో అనమాట. సో ఇదేంటంటే మనకి ఇది వాల్ కమోడే. అందరూ వాండర్లో వాల్ మోడ్ కి ఈ కన్సీల్ ఫ్లష్ ట్యాంక్ ఫ్రేమ్ అనేది తేలేరు. సో ఆర్థికంగా అవ్వచ్చు, లేదా వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. సో మామూలుగా కూడా మనం ఈ క్లాంపులతో గోడకి కన్నం పెట్టి దాంట్లో కూడా మనం వాల్ మౌంట్ పెట్టి ఈ క్లాంపులతో మనం సెట్ చేయాల్సి వస్తుంది. మామూలు కమోడ్ అనమాట. సో ఈ బిల్డింగ్ ఏంటంటే ఇది వచ్చి మనకి గెస్ట్ బెడ్రూమ్ లో బాత్రూమ్ అనమాట. ఆ బాత్రూమ్ అనేది వానర్ ఎక్కువగా వాడడం. దానికి మామూలుగా నేను సలహా ఇచ్చాను, షూట్ కానీ మామూలుగా నార్మల్ కమోడ్ కానీ పెట్టేద్దామని. సో ఏంటంటే వానర్ గారు ఇంట్లో లేడీస్ అనేది ఒప్పుకోవాలా. ఈ కింద ఫ్లోర్ మౌంట్ ఉంటే క్లీనింగ్ అనేది సరిగ్గా ఉండదు. సో ఖచ్చితంగా వాల్ మౌంటే ఉండాలి. సో మీరు ఫ్లష్ ట్యాంక్ పెట్టినా పర్లేదు, పెట్టకపోతే పర్లేదు అని మనకి చెప్పడం జరిగింది. సో మనం వాల్ కమోడ్కి సెట్టింగ్ అయితే ఎలా చేసామనేది ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. అలాగే దానికి ఏంటంటే మామూలుగా ఫ్లష్ ట్యాంక్ ఎలాగైతే మనం ఇస్తామో మామూలు నార్మల్ కమోడ్కి ఆ రకంగా లైన్ చేయడం జరిగింది. సో ఆ సెట్టింగ్ ఎలాగా మామూలు కమోడ్కి ఇది కూడా నార్మల్ గోడకే మన ఫ్లష్ ట్యాంక్కి కన్సీల్ ఫ్లష్ ట్యాంక్ ఎలాగైతే మనం ఈ కట్టు అనేది కట్టి మనం ఎదరలాగామో దీన్ని కూడా ఎదరలాగాం. సో ఆ కొలతలు ఏంటి, అలాగే ఈ దీంట్లో మనకి ఏంటంటే ఫ్లష్ మన ట్యాంక్ లో అంటే కన్సీల్ ఫ్లష్ ట్యాంక్ లో మన కమోడ్ సంబంధించిన ఫ్రేము దానికి సంబంధించిన బిండ్లు అన్ని వాడు ఇస్తాడు. సో దీంట్లో ఏ ఉండవు, ఓన్లీ మామూలు నార్మల్ కమోడే అనమాట. వాల్ కమోడే కానీ నార్మల్ కమోడే ఇస్తాడు. దానికి మనం ఎస్ఎల్ పైపు ఎస్ఎల్ బిండ్లతోనే మనం లైన్ చేయాలి. సో ఎలా చేసామనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు అడుగుతూ ఉంటాను, ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ శానిటేషన్ సంబంధించి మాత్రమే మన ఛానల్లో వీడియోలు చేయడం జరుగుతుంది. సో అలాగే మీకు ఏ డౌట్లు ఉన్నా కానీ మాకు వీడియో ద్వారా కామెంట్ చేయండి. సో ఈ వర్క్ సంబంధించిన ఏ కామెంట్ అయినా కానీ స్వీకరించి మీకు సమాధానం జరుగుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ వచ్చేసామండి మన వీడియోలోకి. ఇదే మనం బీచ్ పోయే వాల్ కమోడ్. సో దీని ఏంటంటే ఫస్ట్ సెట్టింగ్ చేస్తాం. సెట్టింగ్ చేసి వెనకాల కట్టు కట్టాల్సి ఉంటుంది. మీకు ఈ బోట్లు చూపిస్తాను చూడండి. ఇవి ర్యాక్ బోట్లు కాదండి, ఈ కమోడ్తో వచ్చిన బోట్లు అనమాట. వీటికి ఏంటంటే క్లాంప్లు అనేవి ఉంటాయి. మామూలుగా ర్యాక్ బోట్లు వేస్తే కొన్నాళ్ళకి లూజ్ అవ్వడం లేదు, తుప్పట్టడం జరుగుతుంది. సో ఈ ఏంటంటే క్లాంప్ ఉండటం వల్ల ఫిట్గా ఉంటుంది అనమాట. ఎన్నాళ్ళైనా మనకి ఈ దిగడం కానీ లూజ్ అవ్వడం కానీ జరగదు. ఫ్రెండ్స్ గుర్తించాలి, ఈ కమోడ్ అనేది మనం చూసుకోవాలండి. హైట్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి మనం. దాన్ని బట్టి మనం ఇక్కడ కాల్చి ముక్క తయారు చేసుకున్నాం చూడండి. ఈ బోట్ ఫస్ట్ మనం బిగించేసుకొని ఈ కాల్చి ముక్క తయారు చేసుకోవాలి. ఆ ముక్క తయారు చేసుకునే విధానం కూడా మీకు ఆల్రెడీగా మనం నిలువు పైపుల్లో ముక్క అయితే కాల్చి తయారు చేసుకుంటామో ఆ విధంగానే మనం తయారు చేసుకోవాలి. ఈ బోర్డులు కూడా మనం ఏవైతే మనం ఫిట్టింగ్స్ ఉన్నాయో అవి మొత్తం ఫిట్ చేసుకొని అలా టైట్గా పెట్టేసుకోవాలండి. అవి కూడా మనకి ఎందుకంటే మనకి క్లాంప్లు వచ్చి ఇంటి ముందు గేట్ అయితే ఎలా పెడతామో మనం అలాగా గేట్లు పెట్టుకో టైప్లో మనం బిగిస్తాం అనమాట. ఈ క్లాంపులు గోడలో ఉండిపోయి గోడ దగ్గర ఈ క్లాంపుల్లో మనకు కంకర అయితే జరుగుతుంది. చూడండి, ఈ కాల్చిన పైప్ అనేది మనకి పైప్తోనే తయారు చేసుకోవాలి. కాల్చిన పైపుని దానికి కాల్చి దాన్ని తయారు చేసుకోండి, దానికి ఈ పైప్ పైన వాచ్ అనేది ఎక్కదు. సో ఇప్పుడు మనం వాచ్ని అలా పేస్ట్ వేస్తే లూజ్గా ఫ్రీగా వెళ్ళిపోద్ది అనమాట. ఈ పైప్ ముక్క లెవెల్ అనేది చూసుకోండి, అది గోడ బార్ అనమాట. మన ఈ కమోడ్ వచ్చి గోడకి అనుకుంటుంది కదా, దాని బార్ తీసుకొని దాని నుంచి బిన్లోకి వచ్చి మనకి సాకెట్లోకి పాతకు తక్కువ 3 అంగుళాలు లేదా 2.5 ఎక్కుద్ది అనమాట. దాన్ని మనం ఉంచి మిగతాది ఎక్స్ట్రా ఉప్పంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు సాధ్యంతరకు హ్యాండ్ మిషన్లో వాడితే కట్ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు నీట్గా ఉంటుంది. ఈ బ్లేడ్తో కోసినప్పుడు ఎక్కడెక్కడ వచ్చిందనుకోండి, ఆ సెట్టింగ్ అనేది ఎక్కడ బాగోదు అనమాట. అలాగే కట్ చేసిన తర్వాత చుట్టూరు కూడా ట్యాపర్గా నీట్గా యానిమేషన్తో చేసుకున్నాం అనుకోండి, అలా చేసుకుంటే ఏమవుతుందంటే సాకెట్లోకి మనం ఎక్కించినప్పుడు చాలా ఫ్రీగా ఎక్కుద్ది అనమాట, ఇబ్బంది పెట్టదు మనం. చూడండి అదే చూపిస్తాం. అలాగే ట్యాపర్గా కంపెనీ కోణం కన్నా కూడా ఇంకా ట్యాపర్గా చెప్పుకుంటే మనకి ఎక్కించేటప్పుడు ఇబ్బంది అనేది ఉండదు, ఫ్రీగా ఉంటుంది మనకి. ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఈ కమోడ్ పైప్ అనేది మీకు తెలిసే ఉంటుంది.
మనకు కనీసం ఫ్లోరింగ్ నుంచి 10 అంగుళాలు ఉండాలండి. మనకి 2 అంగుళాలు టైల్స్ అనేది వస్తుంది కాబట్టి ఫ్లోరింగ్ మొత్తం మనం 10 అంగుళాలు బెండ్ సెంటర్ వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి బెండ్ ఫస్ట్. సో ఇప్పుడు ఈ కమోడ్ అలాగే పక్కన పెట్టి దాని పక్కన పెట్టి తిన్నంగా పెట్టి కింద ఈ లెవెల్ చేసుకోవాలి. ఇటురాలతో కానీ గ్రాండ్ పూల్తో కానీ ఇటు లెవెల్ చేసుకొని ఆ లెవెల్ మీద మనం కమోడ్ బేషన్ పెట్టి ఆ సాకెట్ లోకి మనం ఎక్కిస్తాం అనమాట. ఫ్రెండ్స్ ఎక్కిచ్చేసామండి. ఎక్కించేప్పుడు వాండర్ వస్తాం వల్ల గప్పున వీడియో తీయలేకపోయింది మీకు. సో మనం ఇలాగ పెట్టి శుభ్రంగా మనం స్విట్ లెవెల్తో లెవెల్ అనేది చూసుకోవాలి. ఈ లెవెల్ విషయంలో మటుకి కొంచెం 1కి 2 సార్లు చూసుకొని లెవెల్ విషయం అస్సలు బద్దకించకూడదండి. మన పనిలో మెయిన్ అనేది లెవెల్ ఏమైనా తేడా వస్తే బేషన్ కూడా వంకరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలా స్పిట్ లెవెల్ వాడండి, కంపెనీ స్పిట్ లెవెల్ వాడండి. ఈ బేషన్లకి ఎక్కువ మంచి స్పిట్ లెవెల్ కొనుక్కోండి, కొంచెం కాస్ట్లీ ఉన్నాయి కానీ దాని ప్రత్యేకంగా. సో ఈ కట్లు అనేది మనకి క్లాంపులు టైట్ గా లాక్కొని ఈ మన బేషన్కి ఈ కట్టుడికి అంగుళాల గ్యాప్ ఉండాలి చూసుకోండి. ఎందుకంటే ఆ రంగులో రఫ్ లాస్టింగ్ చేయాలి. సో అంగుళం అనేది మనకి టైల్స్ ఒక పాతి ఎక్కువ ఉండడం నష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మనం గ్యాప్ ఇచ్చినా గ్యాప్ వచ్చేస్తుంది. బోర్డులు కాబట్టి వెనక జరుగుతుంది, బేసిన అవకాశం ఉంటుంది, జరుపుకోవచ్చు కావాలంటే. అలాగే ఈ క్లాంపులు మనం ఈ కట్టేసేటప్పుడు ఈ క్లాంపుల్ని మళ్ళీ చూసుకొని బేస్ను కూడా ఒకసారి స్పిట్లో వేసుకోవాలి, క్లాంపులు కూడా స్పిట్లో వేసుకోవాలన్నమాట. మూలమట్టం ఉంటే మూలమట్టం కూడా చూసుకొని లెవెల్గా ఉంటే ఏమవుతుందంటే మనకి రేపు పొద్దున్న బేస్ని ఎక్కేటప్పుడు చాలా ఫ్రీగా ఎక్కిపోద్ది. మనం ఎలాగైతే నీట్గా తీస్తామో అలాగే ఫ్రీగా ఎక్కిపోద్ది అనమాట, ఇబ్బంది అయితే ఉండదు మనకి. ఇలాగే క్లాంపుల మీద మనం కంకర వేసుకోవాలండి. కంకర వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఊగడం కానీ కదలడం కానీ ఏమి ఉండదు. ఇదేంటంటే మనకి వాన్ గారు ఫ్లష్ ట్యాంక్ తెచ్చారు. ఇదేంటంటే పైన గెస్ట్ బెడ్రూమ్ అనమాట, ఎక్కువ వాటర్ అంటే అసలు దానికోసం వాళ్ళంటే మామూలు షూట్ కానీ పెడదామంటే ఒప్పుకోలేదు. లేడీస్ కింద క్లీనింగ్ అనేది బాగోదు, వాల్ మోటే ఉండాలి, కానీ మామూలు ఫ్లష్ ట్యాంక్ పెట్టేసి పర్వాలేదు అనుకుంటూ మనం అలా సెట్ చేసాం. ఫ్రెండ్స్ చూడండి, ఇలాగ మనం కట్టిన తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి, దానికోసం ఓడిస్తారు. ప్యాకింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఆ చేసిన తర్వాత బోర్డుకి ఇలాగ కవర్ చుట్టేసేయండి, సేఫ్ గా ఉంటుంది. పొద్దున ఏంటంటే ఎవరైనా వర్క్ చేసినా మన బోర్డు మీద పడింది అనుకోండి, రేపు పొద్దున గమ్మున ఎక్కదనమాట. ఇది వచ్చి ఫ్లష్ ట్యాంక్ కి యాంగర్ వాల్ అనమాట. అలాగే మనం దిమ్మ కట్టాం కదా, సో మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని నాన్ ట్రాప్ అనేది అడిగి ఇవ్వడం జరిగింది. చూడండి మనకి నాన్ ట్రాప్ అని ఈసారి మనం వచ్చింది. ఇక్కడ మనం దిమ్మ కట్టడానికి కారణం ఏంటంటే నాంగల్ గోడ అండి ఇది. అదే తుమ్మంగా అనుకోండి ఆ కమోడ్ చుట్టూరు కూడా మనం కొట్టేసి దాంట్లో సెట్ చేసుకోవచ్చు, సెట్టింగ్ అంతా కూడా. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఫ్రెండ్స్ వీడియో అర్థమైందా? ఒకవేళ మీకు వీడియోలో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు కామెంట్ పెట్టి రిప్లై ఇస్తాను, లేదా షార్ట్ వీడియో టైప్లో మీకు వీడియో చేసిస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి మిస్కి రికమెండ్ అవుద్ది అనమాట. ఓకే బాయ్.